నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నధిగమించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నధిగమించేను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసారించు మనుజావళికి, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసారించు మనుజావళికి, నిబంధనను స్థిరముగా చేసి, నిబంధనను స్థిరముగా చేసి, నిరతము నల్లరారెడు మా ప్రభువా, నిరతము నల్లరారెడు మా ప్రభువా. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నధిగమించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నధిగమించేను. 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వెలలేనివా, 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వెలలేనివా, ఇంతల కృపాంబుది యగు దేవా, ఇంతల కృపాంబుది యగు దేవా. ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి, ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నధిగమించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నధిగమించేను. నీ సత్యాసం తత్వమహిమా నిరతము నిలయం సంస్తుతులకు, నీ సత్యాసం తత్వమహిమా నిరతము నిలయం సంస్తుతులకు. మెరసెను నా మదిలో నా దేవా, మెరసెను నా మదిలో నా దేవా. మరువగలేని మధురా ప్రేమ, మధురా ప్రేమ. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నధిగమించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నధిగమించేను. ఎంతైనాను నమ్మదగిన వింతైనాని విశ్వాస్యత, ఎంతైనాను నమ్మదగిన వింతైనాని విశ్వాస్యత. వాత్సల్యత వెలసెను మాపై, వాత్సల్యత వెలసెను మాపై. కొత్తగా ప్రతిదినము యేసు ప్రభు, నీదు విశ్వాస్యత నా ప్రభు యేసు అంతరిక్షము నధిగమించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నధిగమించేను.
మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు పునరుగా కాపాడును పదిలముగా పునరుగా కాపాడును పదిలముగా దిన దినము నిందారహితముగా దిన దినము నిందారహితముగా నీదు విశ్వాసత ఆ ప్రభు యేసు అంతరిక్షము నధిగమించేను నీదు విశ్వాసత ఆ ప్రభు యేసు అంతరిక్షము నధిగమించేను తండ్రి కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత తండ్రి కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత పరిపూర్ణముగా ప్రబలునుగాక పరిపూర్ణముగా ప్రబలునుగాక పరివిధముగా ప్రభు బలలో పాల్పుచ్చుకునే దానికి గాను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి మార్చి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనం పింపటి ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలననైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చు రక్తమును గుర్చు అపరాధి అగును. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోక పొందిన మా తండ్రి, మరొకసారి వందనాలు. నేను ఆరాధించడానికి నీ ప్రజలుగా మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. మా ఆరాధనలు మీరు స్వీకరించినందుకు వందనాలు. ఆరాధనలో భాగంగా పరిశుద్ధమైన బలను మేము సమీపిస్తూ ఉంటుండగా యోగ్యమైన రీతిలో పాల్పంచుకుని నిమిత్తమైన జీవముగా లేఖనాల ద్వారా మమ్మల్ని దర్శించండి. దేవా, నీ వాక్యము సజీవమైనది, బలమైనది. దేవా, లోపలికి దూరేది, విభజించేది, శోధించేది, పరీక్షించేది. అర్థము వంటి నీ వాక్యం ఎదుట మమ్మల్ని మేము చూచుకుంటుండగా మా నిజ స్వరూపమును మేము చూచిన వారమై మాలో ఎక్కడైతే నీ స్వరూపం లేదో ఆయా సంగతుల విషయమై మమ్మల్ని మేము సరి చేసుకొని యోగ్యముగా నీ బలలో పాల్పొందుటకు సహాయం చేయండి. నిలబడిన దాసుని ప్రయోజకుడిని మీ సిలువ చాటును మరుగుపరుచుకునండి. ఖాళీ చేసుకుంటుండగా మీ ఆత్మతో నింపండి. నీ ప్రజల కొరకై నీవు దాచించిన వర్తమానంతో నీ ప్రజలను తృప్తిపరచండి. ఎవరికి ఏది అవసరమో
ఏ హెచ్చరికో, ఏ ఆదరణో, ఏ పోషణో మేము ఎరిగిన వారం. సమస్తము ఎరిగిన వాడవు, నీ ప్రజలు నీ వారు, నీ కొరకు ఎవరిని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభువు రక్షకునామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. పరిశుద్ధమైన బల్ల ఇదొక పరీక్ష సమయం దేవుని ప్రజలకు, దాని కొరకు ఇవ్వబడింది. అందుకే ఇక్కడ 28వ వచనంలో ఏమన్నాడు? కాబట్టి ప్రతి మనుష్యుడు తను పరీక్షించుకుని వాళ్ళను అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో ఉన్నది త్రాగాలి. కాబట్టి ఇది ఒక పరీక్ష. కాబట్టి మనల్ని మనం సరి చేసుకునే నిమిత్తమై, మన యొక్క ఆత్మయాత్రను జీవించే క్రమాన్ని ఒకసారి చూసుకునే దాని నిమిత్తమై ఇదొక పరీక్ష సమయం ఇది. కాబట్టి ప్రభు శరీరాన్ని గురించి వివేచనతో పాల్పుచ్చుకోవాలి. కాబట్టి అదే 27వ వచనం. 29వ వచనం. వివేచన చాలా అవసరం. ఇది ప్రభు శరీరము, ఇది ప్రభు రక్తము. ఆ వివేచన గురించే బోధించబడాలి. ఇక్కడ బైబిల్లో సంగతులు నేర్చుకోవడానికి కాదు ప్రభు వాళ్ళ యొద్ద, అది బైబిల్ పఠనం, అది వేరే సంగతి. అందుకే ఏ సమయానికి ఏది ఇవ్వడాలో అదే ఇవ్వడాలి. ప్రభుని ఆరాధించినప్పుడు ప్రభు ఏ రీతిగా ఆరాధించగోరుతున్నాడో అట్టి వర్తమానం తీస్తాడు. ప్రభు బల యొద్ద ఆ వివేచన కొరకే, ప్రభుని జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకే, ప్రభు మరణాన్ని ప్రచురించుట కొరకై విరుగొట్టబడిన వారముగా చేయ నిమిత్తమై దేవుడు తన వర్తమానాన్ని ఇస్తాడు. అది చాలా ప్రాముఖ్యం. ఏ సమయంలో ఏది తీసుకోవాలో ఆ పోషణే మనకి ఇవ్వాలి. అట్టి ఆహారమే. భౌతికంగా కూడా మనకి ఎప్పుడు ఏది కావాలో అదే ఇవ్వాలి. అలాగే ఆత్మ సంబంధమైనది మరింత ఎక్కువ, అది అవసరం. కాని సంగతులను గురించి, సందర్భానికి వేరైన వాటిని గురించి ఇక్కడ ధ్యానించకూడదు. ప్రభు బలి యొద్ద ప్రభు శరీరం యొక్క వివేచన కలుగు నిమిత్తమై, ప్రభుని జ్ఞాపకం చేసుకునే నిమిత్తమై ఆయన మరణాన్ని ప్రచురించి, వీటన్నిటి సంగతుల్లో మనం పరీక్షించుకోవాలి. ప్రభు అక్కడ కనబడాలి మనకి, మనం ప్రభువులో కనబడాలి. వాక్యములో మనం ఎట్లున్నామో చూచుకొని ఎవరికి వారే మన వ్యక్తిగత జీవితాల్లో ప్రభు శరీరంలో ఉండవలసిన రీతిలో ఎక్కడ లేమో అది సరి చేసుకోవడానికే ప్రభు బల్ల. దాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే క్రమమైన రీతిలో ఉంటుంది. దేవుని కృప వల్ల మనకి ఇవ్వబడిన దర్శనంలో ఈ క్రమం ఉంది. ఒకవేళ అక్షరానుసారంగా నెరవేర్చే వారికి ఇది కూడా నామకార్థం అయిపోద్ది. ఏదో 3 పాటలు పాడతారు, ఏదో మాటలు చెప్తారు, ఎప్పుడు చెప్పే ఆరాధనే, ఎప్పుడు ఆరాధించే ఆరాధనే. అనుభవం లేకుండా, ప్రభు మాట గ్రహించకుండా నిర్లక్ష్యంగా చేయకూడదు అది. అందుకే ఈయన సజీవుడైన దేవుడు, యోగ్యంగా చేయాలి. ఏది చేసిన ఆరాధన కానీ, ప్రార్థన కానీ, ఏమైనప్పటికీ ప్రభు సన్నిధిలో కనబడినప్పుడు, అంతేకాదు ప్రభు సన్నిధిలో నుండి బయటికి వెళ్ళినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రభు సన్నిధిలో నుండి ప్రభు ఎట్లనో భద్రపరుస్తాడు. ప్రభు ఆత్మ సంచారం మన మధ్య ఉన్న కారణాన్ని బట్టి అపవాదిలోనికి ప్రవేశించాడు. బయటికి వెళ్ళినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లోకములో ఉన్నాం, లోకస్తుల మధ్యకి వెళ్తున్నాం. అందుకే వారి మధ్యకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలా? పాములు పావురం అన్నాడు అందుకే అక్కడ. కాబట్టి ఈ వివేచన చాలా అవసరం. వివేచన లేనిదే ప్రభువును మనస్సును మనం గ్రహించలేం. అందుకే ప్రభు బల్ల యొద్ద ఈ వివేచన చాలా ప్రాముఖ్యం. వేరే వారి కొరకు కాదు, వేరే వాళ్ళు ఏమనుకుంటారో, లేదంటే వేరే వారి సంగతి కాదు. ప్రభు వల్ల మనము ప్రభు అంతే. ప్రభు వల్లే ఉండడానికి తీర్మానం కలిగి ఉంటే దానిలో పాల్పంచుకోవచ్చు. ప్రభువులో మనకు భాగం లేకపోతే దానిలో పాల్పంచుకోవడానికి అవకాశం లేదు. ఇదే వివేచన అంటే. ప్రభు శరీరం యొక్క యొద్ద వివేచన అంటే, ఆ శరీరంలో మనం ఉన్నాం, ఆ శరీరం ఏం చేసినా మనం అది చేయాలి. శారీరకంగా మాట్లాడలేదు అంటున్నాడు అందుకే పౌలు. శారీరకంగా నేను ఆయన ఎరగను, ఒకవేళ ఎరిగినా ఎక్కడి నుండైనా ఆయన్ను అలాగ చూడట్లే. ఆత్మ సంబంధమైన ప్రభుని చూస్తున్నాడు. మనం కూడా అదే చూడాలి. ప్రభు యొక్క శరీరము ఈ లోకంలో ఏం చేశాడు? ఆత్మరూపిగా, అనగా తండ్రి మాటికి విధేయుడే ఏం చేశాడు? మనం కూడా అదే చేయాలి.
దానికి వేరైన సంగతులు మనలో ఎక్కడున్నాయో అవి తీసివేసుకోవాలి. అవి ఏమైనప్పటికీ వాటిని వేరువేరుగా చూపించాల్సిన అవసరం లేదు. లేదంటే వేరు వేరు దైవజనుల జీవితాలను చూపించి వారు ఆ రీతిగా ఉన్నారు, మనం ఆ రీతిగా ఉండకూడదని చెప్పేది కాదు. ప్రభునే చూడాలి ఇక్కడ, వేరే వేరే వారిని కాదు. దావీదు అలా చేశాడు, ఇక్కడ తప్పిపోయాడు, మనం కూడా దావీదు వల్లే ఉంటామేమో, ఇక్కడ మార్చుకోవాలి, అది కాదు. ఇక్కడ ప్రభునే చూడాలా, ప్రభు శరీరాన్ని వివేచించాలా. ప్రభువులో నుండే, వేరే వేరే కాదు. ఆదాము కాదు, అబ్రాహాము కాదు, దావీదు కాదు, ఎవరు కాదు. ఇది ప్రభు శరీరం అంతే. దానిలో పాల్పంచుకున్నాడు ప్రభునే చూడాలి. ప్రభు రక్తాన్ని సమీపించినప్పుడు ఆ రక్తం యొక్క విలువను గ్రహించాలి. అట్టి వివేచనతో ప్రభు బలలో పాల్పంచుకోవాలి. అంతేగాని మరలా మధ్యలో మన పాపాలు, మన లోటుపాట్లు కూడా చూడకూడదు మధ్యలో. మనం మానవులు అంతే. ప్రభు వేరు, అసమానుడు. ఆయన ఎవరితో పోల్చగలం ఆయన్ని? ఆయన అసమానుడు. వేరే వేరే వాటితో కంపేర్ చేయడానికి, సరిచూడడానికి అవకాశమే లేదు. ప్రభు బల యొద్ద ప్రభునే చూడాలా. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయండి, నన్ను చూడండి, నేనేం చేయబడ్డాను. చదవండి అక్కడ 23 వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:23. ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మొదట అది. అందుకే ప్రభుని ఆరాధిస్తాం మనం. ఆరాధించి ప్రభు కృతజ్ఞత చెల్లించి, దేనిని బట్టి? ప్రభువుని బట్టి. దేనిని బట్టి చెల్లించాడు ఆయన? ఒక రొట్టెని ఎత్తుకొని, రొట్టె అంటే ఆయన శరీరం, నీకు నాకు ప్రభు ఇచ్చిన మహిమ శరీరం ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు మన జీవం ఆయనతో పాటు ఉంచాడు. దానిని బట్టి ఆయనతో పాటు మృతి పొందాం, ఆయనతో పాటు పాతి పెట్టబడ్డాం, ఆయనతో పాటు తిరిగి లేచాం. జీవించుచున్న మనం ప్రభుని ఆరాధించాం ఆయన ఇచ్చిన జీవాన్ని బట్టి. ఆ రొట్టెని పట్టుకుని, అంటే ఆయనకి ఇచ్చిన శరీరం ఆ రొట్టెకి సాదృశ్యం. మనకు మన మహిమ శరీరానికి ఈ శరీరం సాదృశ్యం. ఈ గుడారం, ఆ రొట్టె ఉండదు, ఈ శరీరం ఉండదు. అయితే రొట్టెకి సాదృశ్యంగా ఉన్న శరీరము మహిమ శరీరంగా కనబడుతుంది. ఈ గుడారానికి సాదృశ్యంగా ఉన్న ఈ భౌతిక శరీరము మహిమ శరీరానికి మార్చబడుతుంది. ఇక్కడ ఉన్నది కూడా సామాన్యమైన రొట్టె. అయితే అది ప్రభు శరీరం అని వివేచించి దానిలో పాల్పంచుకుంటున్నాం. మనం విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాల్పంచుకున్నట్టే కదా. 16వ వచనం 10వ అధ్యాయంలో ఏం చెప్పబడింది? 1 కొరింథీ 10వ అధ్యాయం 16వ వచనం, క్రీస్తు రక్తంలో పాల్పంచుకున్నట్టే కదా మనం విరిచి రొట్టె తినుట. ఆ వివేచన మనకు చాలా ప్రాముఖ్యం. ఎవరో చూస్తున్నారు కదా, మనము చూడాలి ప్రభుని. ఎవరి కోసమో కదా, మనం ప్రభుని చూస్తే మనకి ప్రభుకున్న సంబంధం అంతే. అది ప్రభు బలలో పాల్పంచుకుంటున్నప్పుడు మనం ఆయనలో భాగం. దాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిగా కృతజ్ఞత చెల్లించాం, ప్రభుని ఆరాధించాం. ఆయన కూడా తన శరీరం విషయమే ప్రభువును, లేదంటే రొట్టె విషయమే కృతజ్ఞత చెల్లించాడు. ప్రభువా, నాకు ఈ శరీరం ఇచ్చావు, నీవు నాకు గుడారం ఇచ్చావు, ఒక శరీరాన్ని అమర్చావు నీ కొరకై. అది చాలా ప్రాముఖ్యం. నీ కొరకు పని చేయడానికి నాకు శరీరం ఇచ్చావు, నీ చిత్తము నెరవేర్చడానికి భూమి మీద నాకు శరీరం ఇచ్చావు. అందును బట్టి ప్రభువునకు కృతజ్ఞత చెల్లించాం. కృతజ్ఞత చెల్లించాక ఏం చేశాడు ఆయన? 24వ వచనం, దాన్ని విరిచాడు. ఇచ్చిన శరీరాన్ని సౌఖ్యంగా పెట్టుకుని మాట్లాడలేదు ఆయన. దానిని విరిచి విరుగగొట్టబడిన అనుభవం ప్రభు బలి యొద్ద మనకు చాలా ప్రాముఖ్యం. ఆయనదే అది, మనకు కాదు. ప్రభు మాదిరి అది. ఆయన యజమానుడు, బోధకుడు. ఆయన చేశాడు కాబట్టి మనం చేయాలి. ఆయన కృతజ్ఞత చెల్లించాడు కాబట్టి మనం కృతజ్ఞత చెల్లించాలి. ఆయన విరగొట్టబడ్డాడు, విరిచాడు, మనం కూడా విరవాల. ఆ రొట్టెని విరిచాడు, ఆయన విరగొట్టబడ్డాడు. గమనించండి, ఆత్మ సంబంధంగా విరగొట్టబడతాం. మన శరీరాలను ఎవడ విరగొట్టు? మనమే విరవాలి. దానిని విరిచి ఆ సాదృశ్య రూపకమైన రొట్టెని విరిచాడు. మనం కూడా ఏం చేయాలి? మనమే ప్రభుకి అప్పగించుకోవాలి. ఆయన బలవంతంగా ఏం తీసుకోడు. ఎందుకంటే ఆయన మనకేమి ఇచ్చాడు? ఈ స్వాతంత్రం ఇచ్చి క్రీస్తు మనలను మునుపు అపవాది బంధకాల్లోనో వాడు బలవంతంగా చేస్తాడు అన్ని పనులు. ఈయన బలవంతంగా చేయించడు, స్వాతంత్రం ఇచ్చాడు, విడిపించాడు. కుమారుని రక్తంతో విలువైన క్రయధనం చెల్లించాడు. అమూల్యమైన బలియాగం, అంగీకృతమయ్యే బలియాగం మన కొరకే కలువరి శిలువలో చేశాడు. కానీ
ఈ స్వాతంత్ర్యం గ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులను చేశాడు. కాబట్టి పౌలు ఏమంటాడు 23 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:23, అన్ని విషయములందు నాకు, పౌలుకే కాదు నీకు నాకు కూడా అన్ని విషయాలు ఏముంది? స్వాతంత్ర్యం ఉంది. ఎందుకుంది? ఎవరికి స్వాతంత్రం ఉంటుంది? ఏ పనన్నా చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఒక రాజ్యంలో రాజుకు ఉంటుంది, లేదంటే ఒక డిపార్ట్మెంట్లో అధికారికి ఉంటుంది, పైన హెడ్ తలకు ఉంటుంది, ఏలికకు ఉంటుంది, కింద ఉన్నవాడికి ఉండదు. అన్నిటిలో స్వాతంత్ర్యం. ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆ మృతులలో నుండి ఆ బలాత్సయం తిరిగి లేపినాడు. అన్నిటికంటే పైన ఆయన పెట్టాడు, ఆయనలో నన్ను పెట్టాడు. ఆ కారణం చేత ఎఫెసీ 1వ అధ్యాయం చివరి వచనాల సంగతులు చూస్తాం. ఆ సంఘమే ఆయన శరీరం అంటాడు. ఆ శరీరము ఆయన పాదముల క్రింద సమస్తాన్ని పెట్టాడు, అంటే మన కిందన్ని పెట్టాడు. ఆ కారణం చేత మనకేముంది? అన్ని విషయముల యందు స్వాతంత్ర్యం ఉంది. స్వాతంత్ర్యం ఉంది కానీ అన్నీ చేయదగినవి కాదు. ఏం చేయాలా? ఏది క్షేమాభివృద్ధి కలిగజేస్తుందో దాన్నే చేయాలి. అదే చెప్తున్నాడు అక్కడ, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ క్షేమాభివృద్ధి కలిగి చేయవు. కాబట్టి ఏది మేలో, ఏది ప్రభు సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగజేస్తుందో, సంఘానికి ఏది మేలు అదే చేయాలి. ఎందుకంటే భౌతికంగా కూడా మనం పరీక్షించుకోవాలా. ఆ రొట్టె అంటే భౌతికమైనదే పరీక్ష. అక్కడ ఆ రొట్టెను గూర్చి కృతజ్ఞత చెల్లించినప్పుడు సాదృశ్య రూపకం అది ఎవరికి? ప్రభు శరీరానికి. అప్పట్లో దాన్ని విరిచాడంటే విరుగ్గొట్టబడాలి. ఇప్పుడు తర్వాత రాత్రి అప్పగింపబడే రాత్రి. కాబట్టి మనం కూడా అంతే భౌతికంగా. ఇప్పుడు ఒక స్థానిక సంఘంగా కూడి వచ్చాం, ఒక అవయవానికి బాధ కలిగితే అన్ని అవయవాలకి. అందుకే ఒకరికి సంతోషమైన వార్త వస్తే అందరికి సంతోషకరమైన వార్తలు వస్తాయి. ఒకరికి ఏదైనా ఇబ్బంది అయితే అందుకే పరీక్షించుకోవాలి మనం, జాగ్రత్త పడ్డ నిమిత్తమే. ఒకరికి యాక్సిడెంట్ అయితే మనందరం జాగ్రత్తగా ఉండాలి. శరీరం అంటే అంతే, ఒక అవయవం బలహీనమైతే అవయవాలు అన్నీ బలహీనపరచబడతాయి. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక అవయవం ఘనత కలిగితే అన్ని అవయవాలకు ఘనత వస్తుంది. అప్పుడు పొంగిపోకూడదు. ఇదే శరీరం అంటే. భౌతికంగా ముందు నేర్పిస్తున్నాడు ఆయన. ఆయన రొట్టె విషయమే పట్టుకుని కృతజ్ఞత చెల్లించాడు. ఆ రొట్టెని ఏం చేశాడు? విరిచాడు. భౌతికమైంది ముందు, తర్వాత ఆత్మీయమైంది, తర్వాత నిజమైంది. ముందు శరీర ప్రకారమైన వాడు పుట్టాడు, తర్వాత ఆత్మీయ వాగ్దాన సంబంధమైన కుమారుడు పుట్టాడు. అది ముందు మనం గ్రహించాలి. కాబట్టి మొదట మనం అప్పగించుకోవాలి ప్రభుకి, జాగ్రత్త కలిగి ఉండాలి. ఇప్పుడు ఒక అవయవం సంతోషిస్తే దాంతోపాటు అన్ని అవయవాలు ఏం చేయాలా? అదే చెప్తాడు అక్కడ 12వ అధ్యాయంలో. క్రొత్త బోధ ఏం కాదు ఇది. 12వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం నుండి మార్చి చదువుదాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు అవసరమైన సంగతులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12 నుండి, ఎలాగూ శరీరం ఏకమైన అనేకమైన అవయములు కలిగినదో, ఎలాగూ శరీరం యొక్క అవయములని అనేకములైనను ఒక్క శరీరమైనవో అలాగే క్రీస్తున్నాడు. శరీరము ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. మరియు నేను కన్ను కాను గనుక శరీరంలోని దాన్ని నేను కాను అని చెవి చెప్పినంత మాత్రం శరీరంలోనిది కాకపోలేదు. అయితే దేవుడు అవయవంలో ప్రతిదాన్ని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచాను. అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. అంతేకాదు శరీరం యొక్క అవయముల్లో ఏవి మరి బలహీనములుగా కనబడినో అవి మరి అవశ్యములే. సుందరం లేని మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదాన్నొకటి ఏకముగా పరామర్శించులాగిన దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలిగజేసి శరీరం అమర్చున్నాడు.
అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అయి ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. అంతవరకు. కాబట్టి ఈ గ్రహింపు అదంతా శరీరాన్ని గురించి చెప్పాడు. ఇప్పుడు వస్తున్నాడు అటువలే, ఆ విధంగానే. అంటే పైన అనేకమైన చెప్పాడు కదా, ముందు తగ్గించుకుంటారు. అట్లా నేను ఆ విలువైన పరిచయం నాకు లేదు కదా, నేను సంఘంలో వాడిని కాదులే, అంటే నేను కన్ను కాను కదా, లేదా నేను చెవి కాదు కదా, నేను చెయ్యి కాదు కదా, నేను కాలు కాదు కదా, నేను కాదులే అనుకోవడానికి ఎవరికి లేదు. మనం అట్లా తీసేసుకోవడానికి లేదు. ప్రభు మనల్ని పెట్టాడు క్రీస్తు శరీరంలో. మనల్ని మనం కూడా తీసుకోలేం. చివరికి ప్రభు కూడా తీయలేడు మనల్ని. అదే చెప్తున్నాడు కదా అక్కడ. ఏమంటాడు చూడండి, వేరేవాడు తీలేడు. 21 వచనం, గనుక కన్ను చేతితో తల అంటే ప్రభువు తల సైతము కిందన్న పాదములతో నీవు నాకు అక్కర్లేదని ప్రభువే చెప్పడు. ఇంక మనమేం చెప్తాం? మనము తీసుకోలేము, తీసి బయట వేసుకోలేము, కానని చెప్పలేము, ఎదుటివాడిని అసలే చెప్పలేము. ఎందుకంటే ప్రభువే చెప్పట్లే. పాదములను తల నాది కాదు, నువ్వు నాకు అక్కర్లేదని చెప్పజాలు. కాబట్టి ఇవన్నీ భౌతికంగా మాట్లాడుతూ వచ్చాడు. భౌతికంగా ఎలా ఉంటుందో ఇప్పుడు ఆత్మీయంగా అటువలే ఏమన్నాడు ఇప్పుడు? అటువలే మీరు 27 వచనం, మీరు క్రీస్తు యొక్క శరీరం అయి ఉండి, ఆ స్పర్శ ఎల్లప్పుడూ ఉండాలి. ఎప్పుడు? ప్రభు వలలో పాల్పుచ్చుకున్న ప్రతిసారి ప్రభువు శరీరం అని వివేచించుటంటే అదే. దాని గురించి చెప్పాడు ఇక్కడ వివరంగా. 10వ అధ్యాయం నుంచి 11, 12 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాల్లో ప్రభు బలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఆ వివేచనతో దానిలో పాల్పంచుకోవాలి. మనం ఆయన శరీరంలో భాగమైతే ఖచ్చితంగా పాల్పంచుకోవాలి. అయితే దానిలో ఖచ్చితంగా పాల్పంచుకునే మనం ఖచ్చితంగా ఆయన వలె ఉండాలి. ఆయన వలె ఉంటే తీర్మానం కలిగి ఉండాలి. ఇవి చాలా ప్రాముఖ్యమైన సంగతులు. విరగొట్టుకోవాలా. ప్రభు విరిచి పంచాడు ఇప్పుడు అందరికీ. అనేకులకు క్షేమాభివృద్ధి కలిగిన నిమిత్తమే, అనేకులను జీవింపజేయ నిమిత్తమే, అనేకుల సంఘంలో ఐక్యపరిచిన నిమిత్తమై మనం కూడా అట్టి పరిచర్య, అట్టి రీతిగా. అందుకే దేవుని చిత్తానుసారంగా అంటాడు. మళ్ళీ మన ఇష్టం వచ్చినట్టు విరుచుకోవడం కాదు, మనం కొట్టుకోవడం, లేదంటే చాకులతో కోసుకోవడం, ఇది కాదు. మళ్ళీ చూడండి అక్కడ అన్నాడు కదా, 18 వచనం, 12, 18. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాడు. మన ఇష్టం కాదు. అది చాలా ప్రాముఖ్యం. మన ఇష్టం అని చెప్పి ప్రభు కొరకై ఎంతో కష్టపడిపోవడం కాదు. ఆయన చిత్త ప్రకారం మనం పెట్టాడు. ఆయన చిత్తం ఏంటో ముందు ఎరిగి దాన్ని చేయాలి. ఆవేశంగా చేసేయడం కాదు, ప్రభు చిత్తం అనుకొని చేసేయడం కాదు, ప్రభుకి ఇష్టం అనుకొని చేసేయడం కాదు. లేదంటే ఒకరి జీవితంలో ఒక దైవజనుడు ఏదో ప్రభుకి ఇష్టంగా అట్లా జీవించాడని వాని జీవితంలో నీవు చేయడం కాదు. మనం దేని కొరకు, ఏ అవయవంగా నిన్ను పెట్టాడో, ఏ అవయవంగా నన్ను పెట్టాడో దాని విషయమే దేవుని చిత్తం. అందుకే దేవుని చిత్త ప్రకారం ఉంచాడు కాబట్టి వానికి సరిపడే శక్తి ఇస్తాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున, అందరికీ అంతా సమానం కాదు. మనం త్వరగా పరిగెట్టేస్తున్నాం, వెనకలో రాలేకపోతున్నాడు వాడిని తిట్టడం కాదు. వాడికి ఎంత బలమో అంత ఇస్తాడు దేవుడు, ఎంత కృపో అంత ఇస్తాడు. ఎందుకంటే దేవుడు తన చిత్త ప్రకారము వేరు అవయవాలైన మనలను ఆయన శరీరంలో ఉంచాడు. మనలో పరిగెట్టట్లేదు కదా అని వాడు బలహీనుడు అనుకుంటే మనం బలహీనులం. ఎందుకంటే దేవుని చిత్తాన్ని మనం ఎరగట్లేదు కాబట్టి. మనల్ని ఎందుకు పెట్టాడో దానికి తగిన శక్తి ఇస్తాడు. అందుకే రోమా 12:3 ఇవన్నీ కూడా ఒకే సందర్భంలో రాయబడ్డాయి. ఒకే సందర్భం కొరకైనా వేర్వేరు వివరణలు పౌలిస్తున్నాడు. తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తను ఎంచుకున్న వల్లని నాకు అనుగ్రహమైన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. అన్నింటికి ఒక్కటే పని ఎలాగుండదో
క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా వేరువేరు అవయవాలు, ఒకని కొరకొకరు, ఒకనికి ఒకరము కలిసి చేయాల్సిన పని. ఒకరికొకరము ప్రత్యేకమైన అవయవాలు, వేరువేరు పనులు. ఏదరికి ఒక పని ఉండదు, ఒక ప్రత్యక్షత ఉండదు, ఒక శక్తి ఉండదు, ఒకే రకమైన కృప ఉండదు. అయితే అన్నిట్లో అందుకే ఒక్కటే చెప్తాడు, శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ప్రభు ఒక్కటే, తండ్రి ఒక్కడే, కుమారుడు ఒక్కడే, అవన్నీ ఒక్కడని చెప్తాడు. కానీ మన పనులు ఒక్కటి కాదు, మనమందరం ఒక్కటి కాదు. అందరం కలిసి ఒక్కటే పని చేయాలి, ఒకని కొరకే చేయాలి. ఒకని నుండే, శిరస్సు నుండే ఆ యొక్క ఆదేశాలు తీసుకోవాలి. అదే ఇక్కడ ఈ పరిచర్య క్రమాన్ని ఇక్కడ చెప్తున్నాడు. వేరువేరు కృపావరాలు. 6వ వచనం, 12:6 రోమా. వేరువేరు కృపావరములు కలిగిన వారు విన్నాం కనుక విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించాలి. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించట్లోను ఎవడికి ఏ పని చెప్తే ఆ పని చేయాలి. ఎవడికి పని చెప్పేవాడు ఎవడు? పరిశుద్ధాత్ముడు వివరించి ఇస్తాడు, విభజించి ఎవరికి ఏ పనో దాన్నే ఇస్తాడు. దానిలో నమ్మకంగా చేయాలి. జీతం ప్రభు ఎత్తుంది, మానవ సంబంధమైన కొలబద్ద కానే కాదు. అందుకే ఈ సంగతులను ముందు రాస్తాడు. ప్రభు బలి యొద్ద ఈ వివేచన మనకు చాలా అవసరం. త్వరపడి ఎవరిని అనకూడదు. ఒకవేళ ఈ దర్శనంలో లేక వేరే దర్శనంలో ఉన్నారు, దేవుడు వారి కృపావరం చొప్పున వారికి ఇచ్చాడు, వారి విశ్వాస పరిమాణం చొప్పున. త్వరపడి మాట్లాడకూడదు. రెండవది, మన దాన్ని మనం తక్కువ చేసుకోకూడదు. మనకు దేవుడు ఇచ్చిన పని నేను కానని అనకూడదు. ప్రభు పెట్టాడు, మనం అక్కడ ఉండాల్సిందే. మనం దాన్ని నెరవేర్చవలసిన బదులమే ఉన్నాం. అట్టి ఆజ్ఞ దేవుని వల్ల మనం పొంది ఉన్నాం. ఆ శరీరంలో భాగం అంటే అది లోకస్తుల దృష్టికి వెర్రితనమే, దేవుని దృష్టికి విలువైన పరిచర్య. అది సామాన్యం కాదు. ఆయన కుమారుని పరిచర్య అంటున్నాడు. అందుకే కుమారులు అనబడతారు అన్నాడు. కుమారునికి ఇచ్చాడు ఆ పరిచర్య, తర్వాత నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. సామాన్యం కాదు. అందుకే ప్రభు బలి యొద్ద కృతజ్ఞత అవసరం, విరోబడుట అవసరం, ఇప్పుడు పరీక్షించుకున్నది అవసరం. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకోవడం వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది. వీటన్నిటికీ కొలబద్ద ఏమంటే ఆయన మాదిరిని జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయండి. పాత నిబంధన కాదు, ఇప్పుడు ఆయన రక్తము వలనైనా క్రొత్త నిబంధన. కనబడే శిక్షలు కాదు. ఇప్పుడు శిక్ష ఏం కనబడదు. అప్పుడైతే భయపడి చేసే పరిచర్య, ఇప్పుడు ప్రేమతో చేసే పరిచర్య. అప్పుడు భయపడి కట్టడను మేరలేదు వారు. ఇప్పుడు ప్రభు మన కొరకే ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రేమించి ప్రాణం పెట్టిన వాడిని ప్రేమించి ఆయన మాటలు వింట. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనం ఆయన్ను ప్రేమించుచున్నాం. ప్రేమపూరితమైన పరిచర్య ఇది. అది కట్టడితో కూడిన పరిచర్య. పాత నిబంధన ఆ భయంకరమైన బైబిల్ స్టడీలో చూస్తున్నాం కదా, ఆ కొండను సమీపిస్తున్నప్పుడు ఆ బురధ్వనిని వినలేకపోయారు. ఆ భూకంపము, అక్కడ ఆ ధ్వని, కారు మేఘము, గాఢాంధకారము, అగ్ని, తాళలేకపోయారు వారు. అందుకే ఆ మాట మేరలేదు. ఎవడన్నా పర్వతాన్ని దగ్గరికి వెళ్తే ముట్టుకుంటే ఆ మేర సరిహద్దు దాటి వెళ్తే పశువునైనా రాళ్ళతో కొట్టి చంపాల. ఎలాంటి భయంకరమైన కనబడుతుంది వారికి. ఇప్పుడు కనబడేది కాదు. ప్రేమపూర్వక పరిచర్య హృదయంలో రాయబడినాయి. అప్పుడైతే రాళ్ళ మీద చెక్కాడు కానీ, రాశాడు కానీ. సామాన్యమైనట్టుగా కనబడే విలువైన పరిచర్య ఇది. కాబట్టి కంటికి కనబడేది కాదు ఇది. అందుకే ఆత్మ సంబంధమైన నేత్రాలు మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అంటాడు. ఎఫెసీ 1:17 అనుకుంటా. వెలిగింపబడినోడికి తెలుస్తుంది. కొరింథీ 2వ పత్రికలో అంటాడు, మీ మనోనేత్రములు గుడ్డితనం కలుగు చేస్తున్నాడు వాడు అంటాడు. చాలా ప్రాముఖ్యం. శరీర రీతిగా చూడొద్దు. ఆయన మేము ఆ రీతిగా ఎరగమంటున్నాడు కదా పౌలు. మనం కూడా ఆ రీతిగా ఎరగొద్దు. మనకొద్దు. మనం ఆయన చూడలేదు ఆ రీతిగా. మనం ఆ రీతిగా ప్రయత్నం చేయొద్దు. ఆత్మ సంబంధమైన మహిమా దేహంతో లేపబడిన ప్రభుని సిలువ వేయబడిన వాడైనట్టుగా ప్రభుని చూచుట, ప్రదర్శించుట మనమది చేయాలి. గలతీ పత్రికలు అదే చెప్తాడు ఆయన. చూడండి, గలతీ పత్రికలు ఉన్నాయి కదా,
సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీదుట పత్రికలో అది ఇంత త్వరగా వెళ్ళిపోయారేంటి అంటాడు కదా. సరే, సిలువ వేయబడిన ప్రభును మనం చూడబద్దలమై ఉన్నాం. ఆయన మన కొరకై నిజముగా తన ప్రాణం అర్పించాడు, ఏ స్వార్థంతో కాదు. కాబట్టి ప్రేమతో ప్రాణం పెట్టాడు. మనల్ని ప్రేమించు తన రక్తం వలన మన పాపములను విడిపించాడు. ప్రకటన 1:6లో రాయబడింది. ఆయన మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. రోమా 5వ అధ్యాయంలో ఏముంది? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, ఇది ఆయన ప్రేమ. మరి ఆయనని జ్ఞాపకం చేసుకున్న నీవు నేను ఎట్టి ప్రేమను చూపుతున్నా. ఎందుకంటే చివరికి నిలిచేది అదే, నిలిచేది ప్రేమ. ప్రేమ కలిగి ఉంటే ప్రయాసపడాలి. కాబట్టి అట్టి ప్రేమనే కలిగి ఉండాలని చివరికి యోహాను కూడా అదే చెప్తున్నాడు. దేవుని ప్రేమించండి, సహోదరుని ప్రేమించండి. ప్రభు బలేదు అదే మనం పరీక్షించుకోవాల్సింది. క్రొత్తదేం కాదు, మొదటి నుండి మనకున్న ఆజ్ఞ అది. క్రొత్త ఆజ్ఞ అని చెప్పట్లేదని వారు కూడా చెప్పారు. మనం కూడా ప్రభు బలేదు పరీక్షించుకుందాం. దేని కొరకై తన చిత్త ప్రకారము ఆయన శరీరంలో దేవుడు మనల్ని పెట్టాడు, దానికి తగినట్టుగా ఉండాలి. దానికంటే తక్కువగా ఎంచుకోకూడదు, ఎక్కువగా కూడా ఎంచుకోకూడదు. తను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు, తక్కువగా కూడా ఎంచుకోకూడదు. దేని కొరకు పిలువబడ్డామో పిలుపు ఏర్పాటు విషయమే జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభు బలేదు పరీక్షించుకుందాం. మనం కూడా మన కొరకే విరగొట్టబడిన శరీరంలో భాగం అది, దానిలో పాల్పంచుకుంటున్నాం. మన కొరకే కార్చబడిన అమూల్యమైన నిర్దోషమైన ప్రశస్తమైన రక్తం అది, దానిలో పాల్పంచుకున్నాం. కారణం మనం కూడా దానిలో భాగం, ఆ శరీరంలో భాగం. ఆ వివేచన ఉంటే చక్కగా దానిలో పాల్పంచుకోవచ్చు. దాని కొరకే ప్రభు బలి యొద్ద ఈ వివేచన కొరకే దేవుని మాటలు ఇవ్వబడతాయి. ప్రభు మాట్లాడినప్పుడు ఆ శరీరంలో ఆయన చేసిన పనిలో మనం ఎక్కడ తప్పిపోతున్నాం, ఆయన మనసు ఎక్కడ లేదు, ఆయన ఇంకా మనోనేత్రాలు వెలిగించబడితే ఆయన ఇంక తెలుసుకుంటూ వెళ్తాం. ఎంతగా ఆయన తెలుసుకుంటామో అంతగా మనం ఆయన వలె మారతాం. అదే దేవుని యొక్క క్రమం. ఎంతగా ఆయన వెంబడిస్తాం అంతగా శుద్ధీకరించబడతాం. ధర్మశాస్త్రానికి ప్రభుకి అదే తేడా. ధర్మశాస్త్రం ఎంతగా ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్తామో అంతగా పాపులుగా అపరాధులుగా ఎంచబెడతాం. ప్రభు యొద్దకు ఎంత దగ్గరికి వెళ్తే అంత శుద్ధీకరించబడతాం. ప్రభుని వెంబడించే కొలది ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాప నుండి మనలను పవిత్రులుగా చేస్తాం. ఆయన అన్యోన్య సహవాసం కలవారమై ఆయన వెలుగులో ఉన్నాడు, వెలుగులో నడుచుకుంటూ వెళ్ళే కొలది శుద్ధీకరిస్తాడు. చివరికి ఆయన పోలికలోకి మారుస్తాడు, ఆయనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాడు. అది ఆయన యొక్క దైవిక చిత్తం. అప్పుడు ఆయనకి ఇష్టంగా ఉంటాం. కూడా అంతే కదా, నడిచాడు. ఆయనతో నడిచే కొలది ఏమయ్యాడు? ఆయన వల్ల అయిపోయాడు. హెబ్రీ 11 దేవుడు ఆయన కొనిపోయాడు. ఇంకా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం, విశ్వాసమును బట్టి మనకు మరణము చూడకున్నట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయాను కనుక ఇంకా లేడాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకంటే వెళ్తున్నాడు ఇంకా దేవునికి ఇష్టడుగా సాక్ష్యం దేవుని చేత పొందాడు. ఇంకా వారు చేశారు యాత్ర, ఇశ్రాయేలీలు కూడా. వారు కూడా ఎవరితో నడిచారు? ప్రభుతో నడిచారు, ప్రభుని చూచి నడిచారు. ప్రభుతో అదే 10వ అధ్యాయం అంతా అదే చెప్తాడు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుండి మరి అందరూ మేఘం కింద ఉన్నారు, అందరూ సముద్రంలో నడిచిపోయారు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. ఇక్కడ అందరూ చక్కగా వెళ్ళారు, ప్రభువునే చూచారు, ప్రభువునే వెంబడించారు, ప్రభువునే తాగారు, ప్రభువునే తిన్నారు. 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది వెంబడిస్తున్నారు కానీ ప్రభువుకి ఇష్టలుగుండి నిమిత్తం కాదు. తమ సొంత ఆలోచనలు, సొంత ఇచ్చలు, సొంత, అదే కింద రాశాడు కదా సొంత అంటే. తర్వాత కింద చదవండి.
వారేం చేశారు? చెడ్డవాటిని ఆశించారు. ప్రభువుకి ఇష్టమైంది ఆశిస్తే దేవునికి ఇష్టలుగా అయ్యేవారు. ఏ చెడ్డవాటిని ఆశించారు? 7వ వచనం, జనులు తినుటకు త్రాగుటకు కూర్చుని రాటుకు లేచారు, దాన్ని విగ్రహారాధన అన్నాడు. తర్వాత 8వ వచనం, వ్యభిచారం అన్నాడు. తర్వాత శోధించారు ప్రభుని అన్నాడు, శనిగారు అన్నాడు. ఇవన్నీ వారు చేసిన పనులు. మనం ఆ రీతిగా ఉండకుండా నిమిత్తమై 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలిగేట్టుకే వ్రాయబడెను. తాను తలుచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే చెప్తున్నాడు, మనకు కూడా జాగ్రత్త కొరకే ఇది ప్రభు వల్ల. జాగ్రత్త చెప్తుంది ఇది. అందుకే మాటి మాటికి ఇదే మాటలు, క్రొత్త మాటలు ఏం కాదు. ప్రభు వలే ఉండండి, ప్రభు మనసు కలిగి ఉండండి, క్రొత్త మాటలు కాదు, పాత మాటలే. కానీ జాగ్రత్త పడి నిమిత్తమై తాజాగా వస్తుంది అది, అదే మాటే. కానీ నీ హృదయాన్ని తాకినప్పుడు నీకు కనుపరుస్తాడు దేవుడు, ఎక్కడ ఆ జాగ్రత్త కలిగి లేవు, నీ కారణాన్ని బట్టి తప్పిపోయినావు, మళ్ళీ తిరిగి సమకూర్చడానికి ప్రభు పిలుస్తున్నాడు. సమకూర్చబట్టుకే ప్రభు వల్ల. నీ పాపం నీకు కనబడినప్పుడు, నీ తప్పిదానికి కనబడినప్పుడు ఎప్పుడు ఇలా ఉండేదే కదా నిర్లక్ష్యంగా వెళ్ళిపోతే ఒక దినాన ప్రభుతో ఉండలేం. దాని కొరకు కాదు ప్రభు వల్ల. అందుకే ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలా, అలాగు చేసి ఆ రొట్టెని నా పాత్రను త్రాగాల, పరీక్షించుకొని తాగవలసిందే. ఎందుకంటే పరీక్ష చేసుకున్నప్పుడు నీ తప్పిదాలు కనబడతాయి, లేదంటే ప్రభు వల్లే లేని క్రమం కనబడుతుంది. అప్పుడు సరి చేసుకోవాలా, తర్వాత దానిలో పాల్పంచుకోవాలి. అంతేగాని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతే ప్రభులో నాకు భాగం లేదని చెప్పడమే. మరి ఆ రీతిగా కాదు కదా. నేను ప్రభులో భాగం, నీ కొరకే నా కొరకే ఆయన విలువైన రక్తం కార్చాడు. అది మనం నమ్మామంటే ఆయన మనలో ఉన్నాడు, మనం ఆయనలో ఉన్నాం. 2 సంగతులు. కాబట్టి ఈ గ్రహింపు కలిగిన మనం ఖచ్చితంగా ప్రభు బల్లో పాల్పుచ్చుకోవాలంటే ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. కాబట్టి ఈ సంగతులనే విషయంలో వివేచన కలిగి ఉండాలి. వివేచన లేకుండా తిని త్రాగడం ఎంత తప్పో, వివేచన కలిగి తిని త్రాగడం మానేయడం కూడా అంతే తప్పు. ఇవన్నిట్లో కూడా పరీక్షించుకోవాలి. 2 అంచులు దేవుని వాక్యం 2 రకాలుగా ఉంటుంది. అంటే ఆత్మ సంబంధమైన అర్థం ఒకటే, భౌతికంగా మనం ఆలోచన చేసినప్పుడు 2 వైపుల నుంచి కూడా తెగుతుంది అది. ఇక్కడ ప్రభు లేదు, పరీక్ష చేసుకుందాం. ఏ సందర్భాల్లో ప్రభుకి ఇష్టంగా లేమో, ఎక్కడ మనం వివేచించట్లేదో, మనం దేని కొరకు ప్రభు పెట్టాడు. అందుకే మొదటి వర్తమానంలో జ్ఞాపకం చేశాడు పౌలు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి నుండి తిరిగి లేచిన వాని కొరకే జీవించినట్లు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అట్టి తీర్మానంతో యోగ్యంగా ప్రభు బల్లో పాల్పంచుకున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని